సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు కాంగ్రెస్ ముఖ్య నేత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. నాకు పదవులు ఇవ్వడం లేదంటూ రేవంత్ పై జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ అయితే చేశారు. నా హోదాకు తగ్గ పదవి ఇచ్చే పరిస్థితుల్లో లేరు. నా రాజకీయ జీవితంలో నా హోదాకు చిన్న పదవి నేను తీసుకోనని చెప్పారు. కొట్లాడి నా జీవితంలో చివరి యుద్ధంలో చేశానని వెల్లడించిన జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ను నిలువరించడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్ర వస్తున్నాయని ఆరోపణలు చేశారు. నిజామాబాద్లో పోటీ చేయడం పద్మవ్యూహాలు చిక్కడమేనని, గెలిస్తే అర్జునుడితో ఓడితే అభిమన్యుడిగా అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే గెలిచినా ఓడినా జగిత్యాల ప్రజల అభిమానం చాలు, నాకు రాజకీయ జన్మనిచ్చిన జగిత్యాలని వెల్లడించారు. బీజేపీ పార్టీ సిద్ధాంతం ఆర్థిక ప్రణాళిక లేని పార్టీ. బీజేపీ మొత్తానికి అమలయ్యేటువంటి ఏ ఒక్క పథకమైనా అమలు అవుతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతుల దీక్ష పేరిట ధర్నాలు చేయడం దయ్యాలు వేదాలు వెల్లించినట్లుందని చెప్పేసి ఫైర్ అయ్యారు. మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు అంటే క్లియర్గా నాకు అనుకున్న పదవి దక్కడం లేదని రేవంత్ రెడ్డిపై ఈ రకంగా అనడం. ఇప్పటికే కాంగ్రెస్ లో కీలక నేత మోత్కుపల్లి నరసింహులు కూడా బాహాటంగానే మీడియా ముందు పలు ఇంటర్వ్యూలో ఈ రకంగా చెప్పడం. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కీలక నేత సైతం మరోసారి ఆ రేవంత్ పై తిరుగుబాటు నాకు నచ్చిన నా స్థాయికి తగ్గ పదవి ఇవ్వలేదని అనడం రాష్ట్రంలో కింద చర్చకు దారితీసింది అంటున్నారు రాజకీయ నిపుణులు. దీనిపైన ఏ రకంగా స్పందిస్తారు రేవంత్ రెడ్డి అనేది చూడాలి మరి అంటూ రాజకీయ నిపుణులు.